ఒక సామాన్యుడి కళ ఒక ఇల్లు కట్టుకోవడం, ఒక ఇల్లు కొనుక్కోవడం. ఈ కళను భగ్నం చేస్తున్నది ఎవరు? దుర్మార్గులైనటువంటి మోసపూరితమైనటువంటి వ్యాపారం అనే పేరుతోటి కొంతమంది ముఖ్యంగా ఇక్కడే తిష్ట వేశారు రాజధాని నగరంలో. ఆ రాజధాని నగరం ఎక్కడిది? తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్. విశ్వనగరం అనేటటువంటి ప్రచారం పెరిగిన తర్వాత, అలాగే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ప్రాధాన్యత పెరిగిన తర్వాత, దాంతోపాటు రీజనల్ రింగ్ రోడ్డు యొక్క ఇంపార్టెన్స్ పెరిగిన తర్వాత ఇవాళ వస్తున్నటువంటి పుంకానుపుంకాలుగా కొన్ని కంపెనీలు అక్కడికక్కడే పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఈ దశలో మోసపోకుండా ఉండాలి అని అంటే రవికుమార్ గారు, మీరు రెరా గురించి చెప్పారు. ప్రాథమికంగా ఒక సామాన్యుడిగా నేను ఒక సైట్ కొనుక్కోవాలి లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అంటే తీసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్త, మొట్టమొదటిగా అది ప్లాటా ఫ్లాటా అన్నది నిర్ణయించుకున్నాక, ప్లాట్ అయితే ఆ పర్టికులర్ ఏరియాకి ఏ ఏరియాలోకి వస్తుంది, ఏ జ్యూరిస్డిక్షన్లోకి వస్తుంది ఆ ప్లాట్ అని తెలుసుకుని దాన్ని బట్టి డిటిసిపి అప్రూవల్ ఉందా, రెరా అప్రూవల్ ఉందా, డిటిసిపి ప్లస్ రెరా, ఫస్ట్ డిటిసిపి నెక్స్ట్ రెరా అనమాట. రెండు అప్రూవల్స్ ఉంటే, ప్రిలిమినరీ అప్రూవల్ ఉంటే అందులో మనం ఇన్వెస్ట్ చేస్తే పూర్తి పద్ధతి ఉంది. ఓకే, ఏ అప్రూవల్ అయినా సరే రెరా ఈజ్ ఎ మస్ట్. ఫైనల్ రెరా. ఎస్. సో ఫస్ట్ డిటిసిపి కావాలి, నెక్స్ట్ రెరా కావాలి. సో రెరా అప్రూవల్ ఉంటే అలాంటి ప్రాజెక్ట్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే, ఒకవేళ ఆ డెవలపర్, ఎందుకంటే మామూలు ఓపెన్ ప్లాట్స్లో డెవలపర్ అంటాం, అదే ఫ్లాట్స్లో అయితే బిల్డర్ అంటాం. ఒకవేళ ఆ డెవలపర్ మధ్యదారిలో డిజర్ట్ చేసేసి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయకుండా వెళ్ళిపోతే, మార్టిగేజ్ చేసినటువంటి ఓపెన్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆక్షన్కి పెట్టి అవన్నీ కూడా డిటిసిపి కానీ లేకపోతే గవర్నమెంట్ లేకపోతే హెచ్ఎండిఏ కానీ దాన్ని స్వాధీనపరుచుకుని అది డెవలప్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అందుకే ఈ విధంగా వాళ్ళు మార్టిగేజ్ తీసుకుంటారు. ఓకే, ఒక సెక్యూర్డ్ సిస్టమ్ అయితే ఉంది రెరా ద్వారా. ఎస్. ఇక నెక్స్ట్ మీ దృష్టిలో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు కొన్ని బోర్డు తిప్పేశాయి. అసలు ప్రీ లాంచింగ్ అనేది చట్టబద్ధమైందేనా? ప్రీ లాంచ్ అనేది చట్టబద్ధం కాదు. ప్రీ లాంచ్లో పెట్టకూడదు. అలాంటి వాటికి ట్రాప్ కాకండి, ఆకర్షితులు కాకండి, తక్కువ రేటుకి ఇస్తున్నారని చెప్పి మోసపోకండి అని చెప్పి పదే పదే చెప్పడం జరుగుతోంది. కానీ ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కార్పొరేట్స్ యొక్క వాళ్ళు ప్రలోభాలకి గురి చేసి, కార్పొరేట్స్ చాలా తక్కువ రేటుకి వస్తుంది, ఈ విధంగా అయితే మీకు 40%, 50%, 60% కూడా డిస్కౌంట్కి మీకు వచ్చేస్తుంది, మీరు ఈ విధంగా పెట్టండి అని చెప్పి వాళ్ళని ప్రలోభపరుస్తున్నారు. అండ్ ఇండియాలో ఇలాంటి ఆర్థిక లావాదేవీలకి, ఆర్థిక క్రైమ్స్కి ఎక్కడ కూడా సీరియస్నెస్ లేదనమాట. అంటే దీన్ని క్రిమినల్గా తీసుకోవట్లేదు. కాబట్టి ఇది ఒకదాని తర్వాత ఒకటి ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం, నేపథ్యంలో జరుగుతూనే ఉంటున్నాయి. అది విజయార్య గారు, మీరు కూడా ఇక్కడ అనేకమైనటువంటి సామాజిక సమస్యల మీద దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో రియల్ ఎస్టేట్ కంపెనీలు బోర్డులు తిప్పిన వార్తలు చదవటమే కాదు, వాస్తవాలు కూడా బాధితులు వచ్చి చెప్పినప్పుడు విన్నటువంటి దశలో మీ దృష్టిలో ఏ కంపెనీలు కొన్ని మీకు ఏమైనా ఐడియా ఉందా? మా పార్టీ ఆఫీస్కు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారి వద్దకు చాలా కంపెనీల బాధితులు ఎవరైతే ప్రీ లాంచ్డ్ కంపెనీల బాధితులు ఎవరైనా వాళ్ళందరూ చాలాసార్లు వచ్చి మా డబ్బులన్నీ దాదాపు ఒక్కొక్క ప్లాటుకు 50 లక్షల నుండి 60 లక్షల వరకు తీసుకొని బోర్డెత్తేసిన కంపెనీలు ఉన్నాయి. వాళ్ళ మీద కొద్దిగా మీరు మాట్లాడితే బాగుంటుంది, యాక్షన్ ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదని చెప్పి చాలా కస్టమర్స్ వచ్చారండి. అయితే అందులో ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు కాకుండా సెటిల్మెంట్లకు ఉన్నటువంటి కొన్ని కంపెనీలు ఉన్నాయి, రీసెర్చ్లో తేలినాయి. అవి అక్కడక్కడ మన మీడియా సంస్థల పేపర్లలో రావడము, వీడియోస్గా రావడము, తర్వాత మా పార్టీ ఆఫీస్కు కంప్లైంట్ తీసుకొని రావడం, ఇవన్నీ జరిగినాయి. అందులో ఈ ఏవిఆర్ ఇన్ఫ్రా అని, ఐమాక్ డెవలపర్స్ అని, గాయత్రి ఇన్ఫ్రా అని, శిల్పా డెవలపర్స్ అని, తర్వాత ఇన్వెస్ట్ ఇన్ఫ్రా అని, ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. అలాగే సాహితీకి సంబంధించింది, తర్వాత భారతీ బిల్డర్స్, కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్, ఈ మూడిటి మీద అయితే దాదాపుగా ఇప్పుడు మన ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కేసెస్ కూడా నమోదైనాయి. ఓకే, ఏసీబీ కేసెస్ ఉన్నాయి, సిబిఐ కేసెస్ ఉన్నాయి వీటి మీద. అంటే యాక్చువల్లీ ఏంది అని అంటే ఈరోజు
ప్రపంచ భూభాగంలో భౌగోళికంగా మన మహానగరం సమశీతలంగా ఉన్నటువంటి మహానగరం కాబట్టి ఈ భూభాగంలో ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ చేస్తే ఎక్కువ లాభాలు చేకూరుతాయనే ఉద్దేశంతో మీరన్నట్లుగానే మరి భూబకాసురులు ఉన్నమాట వాస్తవం. దీంట్లో తప్పు మీరు చెప్పిన విషయాలన్నీ చాలా పర్ఫెక్ట్గా మీరు చెప్పారు. ప్రజల పక్షంలో భూబకాసురుల కబంధ హస్తాల్లో నిజంగా కూడా హైదరాబాద్ మహానగరం చిక్కుకుందండి. అలాగే తెలంగాణ వ్యాప్తంగా మీరు ఏ జిల్లాకు పోండి, ఏ జిల్లా హెడ్ క్వార్టర్ తీసుకోండి, మీరు మండల హెడ్ క్వార్టర్ తీసుకోండి, ఈ విధమైనటువంటి ఎక్కడి నుండో రావడం వాళ్ళు ముందు ఎందుకంటే ప్రజలకు అవగాహన లేదు. ఫస్ట్ పాయింట్ వాట్ ఈస్ ద రియల్ ఎస్టేట్ అనేది ప్రజలకు అవగాహన లేదు. దానివల్ల ఏం జరుగుతుందో కూడా తెలియదు. వాళ్ళకి ఏదో ₹1,00,000, 2 లక్షలు, 10 లక్షలు ఆ రూపాయలు చూడడమే తప్పిస్తే దానివల్ల జరిగే ఉనగురొట్టేటువంటి వీళ్ళకి ఎంత నష్టం అవుతుంది, కొన్న వాళ్ళకి ఎంత లాభం అవుతుంది అనేది వాళ్ళకి తెలియదు, అవగాహన లోపం ఉంది. అయితే దాన్ని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది అన్ని వ్యవస్థలకు మరి వర్తిస్తున్నప్పుడు ఈరోజు ప్రభుత్వాలు ఏం చేయాలి అంటే ప్రజలకు మొట్టమొదలుగా చట్టాల మీద అవగాహన కల్పించాలి. ఈ ప్రీ లాంచ్డ్ సైట్స్ పెట్టేసేసి ఏదైతే లాంచింగ్ చేసే క్రమంలో సుమోటో కింద వాళ్ళ మీద కేసెస్ పెట్టాల్సిన అవసరం ఉంది. సుమోటో కింద పెట్టవచ్చు, ప్రభుత్వంకు హక్కు ఉంది ప్రజల పక్షాన. మరి ఎందుకు పెట్టలేదు? దాదాపు ఒక్కొక్క కంపెనీ 500 కోట్లు, 1000 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, ఈ విధంగా మొత్తం ప్రజా ధనాన్ని అంతా ఒక్కొక్కరి దగ్గర మీరు ఒక ఎగ్జాంపులే తీసుకుంటే ఈరోజు ఒక కస్టమర్ దగ్గర 25 లక్షలు తీసుకుంటే ఒక 100 మంది కస్టమర్లు అయితే 25 కోట్ల రూపాయలు అని అంటే దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ భూబకాసురులు అనేటటువంటి వాళ్ళు వీళ్ళకు మీరన్నట్టుగానే ఇక్కడ ధనమేమో పరాయి రాష్ట్రం ఉంది, ఇక్కడ మరి ప్రజలను కాపాడాల్సినటువంటి వాళ్ళు వెనకాల ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ దందా చేపించి ఈరోజు మొత్తం ప్రజల దగ్గర ఉన్నటువంటి భూమినే లాక్కోవడం అనేది ఏది 10 లక్షలకు, 20 లక్షలకు, 30 లక్షలకు కొనుక్కొని వాడు దాన్ని డెవలప్ చేసి కోటాను కోట్ల రూపాయలు సంపాదించేసేసి అలాగే ఒకవేళ అందరూ కాదు, మీరన్నట్టే అందరూ కాదు, ఒక 10%, 20% పీపుల్ ఎవరైతే ఉన్నారో కంపెనీస్, బిల్డర్సు, మంచి కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు మంచి సర్వీసెస్ ఇస్తున్నారు. కానీ దాదాపు 80% ఈరోజు మీరు ఎంత లెక్క కట్టినా 500 కంపెనీలు ఉన్నాయండి. 500 కంపెనీలు ఈ విధంగా ప్రీ లాంచ్డ్ వ్యవస్థలో మోసం చేసినటువంటి కంపెనీలు దాదాపు 300 పైచిలకు ఉంటాయి. ఇప్పటి వరకు మరి 2 సంవత్సరాలు కావస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? నేను మళ్ళీ రాజకీయాలకు వెళ్ళదలుచుకోలేదు. అది రాజకీయాలు కదండి. నేను రేవంత్ రెడ్డి గారు ఆయన సీఎం గా మాట్లాడుతున్నాను, నిజమే, నేను ఒక సిటిజన్ గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ భూదోపిడీ కేవలం ఈ 2 సంవత్సరాల్లోనే జరిగిందా? గతంలో జరగలేదా? లేదు, జరిగినాయి. మేము అదే అంటున్నాం. ఇప్పుడు దాని విషయంలో కట్టుదిట్టమైన వ్యవస్థను అంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వమైనా, అది మా ప్రభుత్వం కావచ్చు, వాళ్ళ ప్రభుత్వం కావచ్చు అండి, ఎవరైనా ప్రజల సేవ కోసం ఉన్నారు, ప్రజల రక్షణ కోసం ఉన్నారు, ధనమాన ప్రాణాలను రక్షించాలి. ప్రభుత్వం పనేంది అన్నప్పుడు ఈరోజు వాళ్ళు ఏదైతే తీసుకోవాల్సినటువంటి చర్యలు ఉన్నాయో అవి త్వరితగతిన తీసుకోవడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. తాత్సారం చేయడం వల్ల ఏమవుతుందంటే నష్టం జరుగుతుంది. ఈరోజు మీకు ఒక విషయం చెప్తా. మీరు బీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి మొత్తం మీ మీదే భారం పెట్టి మీరే సమాధానం చెప్పండి అనే ప్రయత్నం చేయను. కానీ బట్ ద థింగ్ ఈజ్, ప్రాక్టికల్గా మనం ఆలోచించినప్పుడు ఫినిక్స్ అనే కంపెనీ చేసినటువంటి మోసం, దోచినటువంటి భూమి సామాన్యమైనది కాదు. ఐ డోంట్ హెజిటేట్ టు టెల్ ద ట్రూత్. ఇక్కడ ఆ కంపెనీ పేరే ఎందుకు చెప్పానంటే వన్ ఆఫ్ ది కంపెనీ. ఇక్కడ ఏదైతే మనం ప్రజలకు సంబంధించినటువంటి భూ సంపద ఉన్నదో దాన్ని దోచేసినటువంటి కంపెనీలకు మీరు కూడా ఒక నిర్లక్ష్యమైనటువంటి పరిస్థితుల్లో వదిలేశారేమో అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో ఇవాళ రేవంత్ రెడ్డి కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ నాకు ఇప్పుడు టార్గెట్ కాదు. నాకు ప్రజలకు సంబంధించినటువంటి ఒక భద్రతను కల్పించే ప్రయత్నం మనం చేద్దాం. చేయటంలో విజయార్య గారు అండ్ రవికుమార్ గారు మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే
ఒక నమ్మకం కలిగిస్తోంది అధికార వ్యవస్థ. ఎలాంటిది? భూ వివాదాల్లో ఉన్నా సరే సర్వే నంబర్లు మార్చి అది ప్రజలకు సంబంధించిందో ప్రభుత్వానికి సంబంధించిన భూమి అయినా సరే ఒక ఫేక్ డాక్యుమెంటు, ఒక ఫేక్ ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. ఇచ్చేసేసరికి ప్రభుత్వ భూమిని కూడా కలుపుకొని ఇవాళ లేఅవుట్లు వేస్తున్నారు. విజయరాయ గారు కొన్ని పేర్లు చెప్పారు. అలాగే ఈ అధికారుల మీద శిక్ష లేకపోతే, అధికారులను వదిలేసి మనం కొంతమందిని టార్గెట్ చేస్తే ఇది రిపీటెడ్గా జరిగేటటువంటి పరిస్థితి. ఆఫ్టర్ ఆల్ ఒక ఎలక్ట్రికల్ ఏఈ 200 కోట్లు సంపాదించాడంటే విజయరాయ గారు మీరు ఆలోచించండి. అంటే దోపిడీ చేయడానికి వ్యవస్థలో లోపాలు కనపడుతున్నాయి కళ్ళకి. మీరు ఎంత దోచుకున్నా పర్వాలేదు అన్నట్టున్నది పరిస్థితి. అలాగే భూములకు సంబంధించి ఖచ్చితంగా మనం ఇక్కడ ఒక రిజల్యూషన్ లాగానే ఒక ప్రయత్నం చేయాలి. అధికారులను కూడా శిక్షించాలంట. అలాగే కంపెనీల లిస్టు మీలాంటి పెద్దలు బాధ్యత కలిగిన వాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల ముందు పెట్టేటటువంటి ప్రయత్నం మీరు చేయండి. మీ ప్రయత్నానికి మేము తోడుగా ఉంటాము అని చెప్తున్నా విజయరాయ గారు. ఎస్. అయితే దీంట్లో సార్ ప్రభుత్వము అన్న తర్వాత ఏ పార్టీ వాళ్ళైనా కూడా ప్రజలకు వాళ్ళ ధనమాన ప్రాణాలు రక్షించాల్సిన మొట్టమొదటి బాధ్యత, కర్తవ్యం అది. అయితే అందులో అన్నీ చేయకపోవచ్చు, ఏ పార్టీ ప్రభుత్వమైనా కూడా అన్నీ చేయకపోవచ్చు. కానీ 100కు 100%లో 90% అన్నా కూడా ఖచ్చితత్వంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. బాధ్యతాయుతంగా, అలాగే మరి అకౌంటబిలిటీగా, ట్రాన్స్పరెంట్గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది, రెస్పాన్సిబిలిటీగా. అందులో ఎక్కడ అనంటే మనకు అనుకుందాం కంప్లైంట్ వచ్చింది, వెంటనే యాక్షన్లోకి వెళ్తే ఇంకొక కంపెనీ ఆ విధంగా తప్పు చేయకుండా ఆగుతుంది కదా. అవును, ఇంకొక కంపెనీ ఆగుతుంది. ప్రివెన్షన్ అంటే ఒకటి రాగానే మనం వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోకపోవడం వల్ల తర్వాత దీంట్లో ప్రాబ్లం మీరు చెప్పినట్టు 100% కరెక్ట్. అది ఈరోజు మరి అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి మొత్తం బాధ్యతాయుతమైనటువంటి అధికారులు వాళ్ళు అంటే ఏమంటారంటే పందికొక్కుల్లాగా ఈరోజు పార్టీల నాయకులందరూ రాజకీయంగా ఓట్ల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో కొట్లాడుతూ ఉంటే, ఒకరికొకరు అనుకుంటూ ఉంటే, వీళ్ళు సైలెంట్ మోడ్లో వండుకుంటూ వాళ్ళు ఏం చేయాలని అది చేస్తూ ఉంటే మరి ఎవడు రక్షించాలి? ఇప్పుడు వీళ్ళు చేసిరని మేమంటాం, వాళ్ళు చేసిరని మమ్మల్ని అంటారు. కానీ మధ్యలో ఎవడు తింటా ఉన్నాడు? 200 కోట్లు ఎట్లొస్తాయండి ఒక ఈ దగ్గర? ఎట్లొస్తాయి? ఎక్కడి డబ్బులు? అట్లా ఒక్కరు కాదు కదా, ప్రతి ఒక్కరు ఇక దొరికితేనే దొంగ అనే పరిస్థితి ఉంది. ఈరోజు మీరు అన్నట్టు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే మంచిగా చేసుకునికే తెచ్చుకున్నాం. ఈరోజు కేసీఆర్ గారు ఉన్న పరిపాలన 2014 కంటే ముందున్న పరిపాలన మీరు చూడండి, 2024 తర్వాత ఉన్న ఈ రెండు సంవత్సరాల పరిపాలన మీరు గమనిస్తే అది యాజ్ ఎ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్గా మీకే అర్థమవుతుంది ఏం జరుగుతూ ఉంది అనేది. అంటే కనీసం ఈరోజు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉందండి. ఈరోజు హోమ్ మినిస్టరు మా ముఖ్యమంత్రి గారు మరి అన్నప్పుడు డైరెక్ట్ టేకప్ చేసే సుమోటో కింద ఇంతగానో మళ్ళీ నడుస్తూ ఉన్నది. ఒక్క లేఅవుట్ కాదు కదండి, 100 లేఅవుట్లలో డబ్బులు పోయినాయి ప్రజలై. ఇప్పుడు మీరు నాకు బాధ్యత ఇచ్చారు కదా, ద మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్. గత ప్రభుత్వంలో జరిగినాయి అన్ని కూడా ఇప్పుడు నేను ఉదహరించి ఏదైనా కూడా ఇక్కడేనండి, ఏదైనా కూడా ఒక నాయకుడు అవినీతిని నియంత్రించలేడు, ఇది మీకు తెలియంది కాదు. వ్యవస్థ మొత్తం మారాలి, ప్రజలు మారిన రోజు నిజంగా కూడా వ్యవస్థకు భయం వస్తుంది. మీరు అన్నట్టు అధికారులకు భయం లేదు, రాజకీయ నాయకులకు భయం లేదు. ఎక్కడుందండి? ఎవరికి భయం లేదు, విచ్చలవిడితనం అయిపోయింది. కాబట్టి ఎస్ రవి గారు అలాగే విజయరాయ గారు ఉన్న విషయం ఒకటి మాట్లాడుకుందాం. ఒక ఎమ్మెల్యే పోటీ చేయాలంటే 50 కోట్లు మినిమం ఖర్చుని వాళ్ళే లెక్క చెప్తున్నారు. 100 కోట్లు కావాలి మినిమం అంటున్నారు. మినిమంలో 100 కోట్లు. మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? ఈ భూముల నుంచే తేవాలి. ఈ భూములు అనేవి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కంటే కూడా చాలా ఖరీదైనటువంటి పరిస్థితిగా మనం గమనిస్తున్నాం, ముఖ్యంగా హైదరాబాద్ నగర చుట్టుపక్కల. అది గమనించిన తర్వాత వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ యూ, ట్రాన్స్పరెన్సీ పెరగాలని డిమాండ్ చేయండి. అలాగే పర్మిషన్స్, ఎలాంటి పర్మిషన్స్ ఎవడెవడిచ్చాడనేది వాడిని గల్లా పట్టుకొని నడి రోడ్డు మీద నిలబెట్టండి అధికారులు. అది వదిలేసి మనము ఎంతసేపు చేసేవాడి గురించే మాట్లాడుతున్నాం, చేయించిన వాడి గురించి మర్చిపోతున్నాం. సూత్రధారి అనేవాడిని పట్టుకోలేకపోతున్నాం. దీని వెనక ఎవడు సూత్రధారి ఉన్నాడు? చేసేవాళ్ళని వాస్తవమే మీరు అనేది. రవి గారు, ఎలక్ట్రిసిటీ ఇస్తారు, వాటర్ ఇస్తారు,
ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పర్మిషన్ ఇస్తారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ హైడ్రా లాంటి ఒక వ్యవస్థ వస్తుంది. ఇది చాలా అక్రమమైనటువంటి పర్మిషన్స్తో నిర్మించినటువంటి విల్లాలు అంటారు లేదా అపార్ట్మెంట్లు అంటారు. మరి దీనికి ఎవరిని బాధ్యులు చేయాలి మీరు చెప్పండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా వాటిల్లో మనం చూస్తే ఇలాంటి హైడ్రా ఏవైతే కూల్చిందో లేకపోతే హైడ్రా దేని మీద అయితే పడుతుందో వాటిలో చూస్తే అవన్నీ కూడా బఫర్ జోన్లో ఉంటున్నాయి. ఆ బఫర్ జోన్లో ఉండేటువంటివి ట్యాంక్కి లేక్కి దగ్గరగా ఉంటాయన్నమాట. ఎఫ్టీఎల్ అని చెప్పి ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటిది ఒక జ్యూరిస్డిక్షన్, బఫర్ జోన్ అనేది ఇంకో జ్యూరిస్డిక్షన్. ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ అప్రూవల్, మీరు అన్నారు కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నాను, ఎటువంటి అప్రూవల్స్ లేకుండా కట్టుకున్నటువంటి ఈ విల్లాలు అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. అయిపోయిన తర్వాత వాళ్ళు పవర్ తెచ్చుకుంటున్నారు, ఎలక్ట్రిసిటీ తెచ్చుకుంటున్నారు, ఆ తర్వాత ఎల్ఆర్ఎస్ అని చెప్పి దానికి అప్రూవల్స్ తెచ్చుకుంటున్నారు. ఈ విధంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్కి అప్రూవల్స్ ఏ రోజైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి ఇదంతా మనకి దౌర్భాగ్యం చుట్టుకుందనమాట. ఎందుకంటే అధికారులలో కొంత జాప్యం ఉండొచ్చు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో వాళ్ళు కొంత మనం అనుకున్నట్టుగా కరప్షన్కి కానీ దేనికి కానీ కరప్షన్కి గురయ్యారా, ఉన్నతాధికారులు పైనుంచి వాళ్ళకి వచ్చిన ప్రెషర్సా, రకరకాలు ఉంటాయి. ఆ డెసిషన్స్ వాళ్ళు తీసుకుని ఉండొచ్చు. కానీ ఇలాంటివి హైడ్రా బఫర్ జోన్లో మాత్రం మ్యాక్సిమం అలాంటివి ఉన్నాయి మనం చూస్తే. ఇక రెండోది, ఇప్పుడు మీరు అడిగారు కదా, ఎక్కడైతే ఇలాంటివి జరుగుతున్నాయో, ఈ అక్రమాలు జరుగుతున్నాయో, వీటన్నిటికీ కారణమైనటువంటి అధికారులు మాత్రం ఖచ్చితంగా ఆ అధికారులని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇంకా చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నది ఏంటంటే తెలంగాణ రియల్ ఎస్టేట్లో ఏది ఫేక్, ఏది యాక్చువల్గా రిలీజ్ అయ్యింది, ఏది యాక్చువల్గా అధికారికంగా రిలీజ్ అయ్యింది, ఇవి రెండూ తెలియక కలర్ జిరాక్స్లు, పాతకాలంలో కలర్ జిరాక్స్లు అవి వచ్చేవి. ఇప్పుడు ఏఐ వాడి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడి వాళ్ళు కృత్రిమంగా వాళ్ళు ఇలాంటివి సృష్టించి బ్యాంకుల్ని మోసం చేస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు, పబ్లిక్ని లెఫ్ట్ అండ్ రైట్. అంటే మన యొక్క క్రెడిబిలిటీ, స్టేట్ క్రెడిబిలిటీ, అంటే పొలిటికల్గా నేను మాట్లాడలేదు, పొలిటికల్గా ఐఎమ్ అవే ఫ్రమ్ పాలిటిక్స్, నేను అబోవ్ పాలిటిక్స్. కామన్ మ్యాన్ ఇంట్రెస్ట్లో, స్టేట్ ఇంట్రెస్ట్లో మన తెలంగాణ రైజింగ్ అంటున్నాం. ఎలా రైజ్ అవుతుంది? కాన్ఫిడెన్స్ ఇన్స్పైర్ చేయకుండా, ఇన్వెస్టర్స్ మన మీద నమ్మకం కుదరకుండా ఎలా తెలంగాణ రైజ్ అవుతుంది? ఎలా పెట్టుబడులు వస్తాయి? ఎలా మన సెక్యూరిటీ భద్రత ఎలా ఉంటుంది మనకి? కాబట్టి వీటన్నిటి మీద ఆలోచించి మీరు చెప్పినట్టుగానే రివల్యూషనరీ చేంజెస్ తీసుకొచ్చి రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఒక ప్రొహిబిటెడ్ ల్యాండ్, ఒక అసైన్డ్ ల్యాండ్ ఎలా రిజిస్టర్ చేస్తున్నారు? ఈ రోజు కూడా జరుగుతున్నాయి. మీరు అసైన్డ్ ల్యాండ్ మీద కావాలంటే మీరు కొనుక్కుంటే దాన్ని రిజిస్టర్ చేస్తున్నారు. ఎలా రిజిస్టర్ చేస్తున్నారు? అదే అసైన్డ్ ల్యాండ్ అని కనిపిస్తూ ఉంటుంది వెబ్సైట్లో, మనకి అది రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, లావాదేవీలు అవుతున్నాయి. ఇట్లాంటి కోకోలాలు ఉన్నాయి. కాబట్టి మనందరికీ కూడా కామన్ మ్యాన్ దృష్టిలో టైటిల్ డీడ్ గ్యారంటీ, బ్యాంక్ గ్యారంటీ లాగా టైటిల్ డీడ్ గ్యారంటీ ఏ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో జరిగిందో ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ని ఖచ్చితంగా మీరు అన్నట్టుగా సబ్ రిజిస్ట్రారు, అక్కడ ఎవరైతే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఎవరైతే దాన్ని స్క్రూటినైజ్ చేశారో వాళ్ళందరినీ కూడా బాధ్యులు చేయాలి. వాళ్ళందరికీ కూడా వాట్ ఎవర్ పబ్లిక్లో కానీ ఎక్కడైనా సరే కంప్లీట్గా దే షుడ్ బి బ్రాట్ అండర్ లా.